నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వల్లభనేని వంశీ ఈ పేరైతే నిన్నటి నుంచి చాలా వినిపిస్తుంది వార్తల్లో. తను అరెస్ట్ అయ్యారని చెప్పేసి కొన్ని గంటల న్యూస్. తర్వాత అరెస్ట్ కాలేదని కొన్ని గంటల న్యూస్. అసలు తన అరెస్ట్ అయ్యారా? అవ్వలేదా? ఏం జరిగింది? ఎందుకు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ వెనకాల ఇన్ని గణం జరుగుతున్నాయి? అసలు ఎవరు ఈ అరెస్ట్‌ని లీక్ చేసింది ఎవరు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ ఈయన అరెస్ట్ గురించి చాలా రోజుల నుంచి అయితే వార్తలు వస్తున్నాయి. నిన్న అరెస్ట్ అయ్యారని చెప్పేసి కొన్ని గంటలు అయితే చర్చ జరిగింది. తర్వాత అరెస్ట్ కాలేదని చర్చ అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఆయన కోసం సెర్చ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. హైదరాబాద్లో ఉన్నారని, లేదు అమెరికాలో వెళ్ళిపోయారు ఆల్రెడీ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా లేరా? అసలు ఏంటి ఈ వార్త ఎందుకు బయటికి నిన్న వచ్చింది సడన్గా? ఇప్పుడు మనం వల్లభనేని వంశీ విషయం తీసుకుంటానమ్మా. వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారకుడు వల్లభనేని వంశీ. మాట ఎందుకు చెప్తున్నానంటే, వల్లభనేని వంశీ అనేటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసిన తర్వాతనే మనిషి అనేటువంటి వాడు మాట్లాడకూడని మాట మాట్లాడాడు. భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ గారి పుట్టుకను గురించి మాట్లాడినటువంటి మాట, కడుపుకి అన్నం తినేటువంటి వాడెవడు కూడా అలాంటి మాట మాట్లాడు. పైగా బయట వాడెవడైనా ఆ మాట మాట్లాడుంటే సరే, వాడు దూరం కదా, తెలియదు అనుకోవచ్చు. ఆ కుటుంబంతో అతనికి ఎంత సన్నిహితంగా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారి చేత్తో ఇచ్చినటువంటి టికెట్ తీసుకొని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆ కుటుంబం గురించి లేని నింద ఒకటి వేసినప్పుడు ఏంటంటే, ఆ రోజునే అతని మనుషుల లిస్టులో నుంచి తీసేశారు. అతని సొంత సామాజిక వర్గమే, సొంత చుట్టాలు పక్కాలందరూ కూడా ఇలాంటి పనికి మాలిన వాడిని, ఇలాంటి దుర్మార్గుణ్ణి మన ఇళ్ళ గడప కూడా తక్కువనివ్వకూడదు అని ఏ పెళ్ళిళ్ళకి చావు కూడా అతను పిలవడం మానేశారు. కానీ 2024 మధ్యలో వరకు, ఎలక్షన్ వచ్చే వరకు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నానా రకాలుగా మాట్లాడుతూ, పెద్ద హీరోలాగా ఫోజులు కొట్టి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, గన్నవరంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని దాడి చేసి ధ్వంసం చేసి, పైగా అదేదో వాళ్ళ అభిమానులు కోపం వచ్చి ఏదో ఆవేశంలో చేశారన్నట్టుగా ఎంత ఒళ్ళు బలపుతనంతో మాట్లాడాడో మనం చూసాం. ఒక వ్యక్తి నిజంగా ధైర్యస్తుడు అని మనం ఎప్పుడు ఒప్పుకోవాలి అంటే, అధికారంలో లేనప్పుడు కూడా అంతే ధైర్యంగా అక్కడ నుంచొని ఉన్నాడు అనుకోండి, ఓహో నిజంగానే వీడు ధైర్యస్తుడు అనుకుంటాం. ఆ రోజున కౌంటింగ్ జరుగుతున్న రోజునే మధ్యాహ్నానికే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు బయటికి రావటం మనం చూసాం. అంటే ఇక ఓడిపోయామని తెలిసిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వల్లభనేని వంశీ ఎక్కడున్నారో ఎవరికి కనిపించలేదు. అంటే మొనగాడు, ధైర్యస్తుడు అనేటువంటి వాళ్ళ లక్షణం అదేనా? దాక్కున్నాడు అంటున్నారా మీరు? ఖచ్చితంగా ప్రాణభయంతో పిరికి వాళ్ళలాగా పారిపోయాడు. ఎక్కడున్నాడు? కొంతమంది హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది ఢిల్లీ అంటున్నారు, కొంతమంది అమెరికా వెళ్ళిపోయారు అంటున్నారు, కొంతమంది గల్ఫ్ వెళ్ళిపోయారు అంటున్నారు, నేపాల్ కూడా వార్తలు వస్తున్నాయి. సో కానీ ఎక్కడ ఎవరికి కనపడట్లేదు. కానీ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, లోపలేశారంట అని చెప్పేసి కథనాలు వచ్చినాయి. అది కూడా ఎంత ఫూలిష్ కథనాలు అంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉంటే, గన్నవరం వెళ్తూ ఉంటే పోలీసులు వెంబడించారంట. సో వల్లభనేని వంశీ ఇంటి దగ్గరలో అరెస్ట్ చేశారంట అనేటువంటి వార్తా కథనాలు రకరకమైన ప్రముఖ ఛానల్లోనే వచ్చినాయి. ఆ కథనాలు ఎంత ఫూలిష్గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గన్నవరం నుంచి హైదరాబాద్ పారిపోతున్నప్పుడు పట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ అతని కోసం వేట సాగుతూ ఉంటే నన్ను పట్టుకోండి అని చెప్పి హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తాడు ఆయన. సో ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా వాడకుండా ఎవరో ఒక రోబర్ వదిలేస్తే దాన్ని పట్టుకొని గోల చేశారు. తర్వాత తీరా చూస్తే అతను ప్రధాన అనుచరుని ఎవరినో ఒకటి లోపలేశారంట. ఇప్పుడు కూడా అతను ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడే కాదు, ఇంకా చాలా రోజుల వరకు కూడా కనపడ్డాం. ఎందుకంటే ఒకసారి దేశం దాటిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకురావడం అనేది మన వల్ల కావట్లేదు కదా. అంటే ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా సార్? మరి వల్లభనేని వంశీ తను దేశం దాటేశారు? నేను కన్ఫర్మ్ చేయను, కానీ పాసిబిలిటీస్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, బాంబేలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఉన్నటువంటి వాసన ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ పోలీసులకి. కాబట్టి అతను దేశం సరిహద్దులు దాటి ఉంటాడనేటువంటిది నాకున్న అవగాహనతో నేను చెప్పగలుగుతున్నాను.
అతను ప్రమాదాలను ముందు పసిగట్టడంలో ఎక్స్పర్ట్ ఇట్లాంటి వాటిల్లో. ఓకే. జరగబోయేటువంటిది ఏంటి, అధికార మార్పిడి జరగగానే ప్రధాన టార్గెట్ ఎవరవుతారనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే అతని జాగ్రత్తలు అతను తీసుకుంటున్నాడు. ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి ఇవాళ వరకు పారిపోయాడు. ఏమైనా బట్టు రాగలిగారా? కాబట్టి దేశం దాటితే తీసుకురావడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి అతను దేశం దాటిపోయి ఉంటాడనే మనం అనుకుంటున్నాం. తర్వాత ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు సానుభూతి పరులు ఒక సిఐ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి అని ఏదో చెప్తా ఉన్నారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. రెడ్ బుక్లో అతని పేరుందనే సంగతి ఆయనకి తెలుసు. ఏదో ఒక రోజున రెడ్ బుక్ ఓపెన్ అవుతుందని తెలుసు. రెడ్ బుక్ ఓపెన్ అయితే ఫ్రంట్ పేజీలోనే అతని పేరు ఉంటుందని తెలుసు. ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుద్దో కూడా తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత నన్ను రెండి పట్టుకోండి అని రెడీగా కూర్చుంటాడు వల్లభనేని వంశీ. కాబట్టి అతను మైండే క్రిమినల్ మైండ్. వైఎస్ఆర్సీపీలో మీరు మంచి పొజిషన్లోకి రావాలి అంటే మీకు కావాల్సిన ప్రధానమైన క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు క్రిమినల్ మైండ్ ఉండాలి. ఓకే. దుర్మార్గాలు ఎలా చేయాలి, చంపేసేసి దళితుడిని చంపి డోర్ డెలివరీ ఎలా ఇవ్వాలి, జై జగన్ అనపోతే పేకలు ఎలా కోయాలి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు ఎలా తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఇలాంటివి ప్రధానమైన క్వాలిఫికేషన్స్ వాళ్ళకి. సో అలాంటి క్వాలిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక రోజా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులయ్యారు. ఇంత క్రిమినల్ మైండ్ ఉన్నాళ్ళు అధికారం మారగానే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కదా, ఖచ్చితంగా తెలుస్తుంది కదా. సో ఖచ్చితంగా ఇది మనకు ప్రమాదం మన చుట్టుకుంటుంది మెడకనగానే ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా కూడా అజ్ఞాతంలోనే ఉంటాడు. వీలైతే 1-2 రోజులు యాంటిసిపేటరీ బెయిల్కి వల్లభనేని వంశీ తరపున వాళ్ళ లాయర్ ఎవరో ఫైల్ చేస్తారు. ఇప్పుడు కోర్టులు కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేశారనే దాంతో పని లేకుండా ఉదారంగా ఇచ్చేస్తున్నాయి యాంటిసిపేటరీ బెయిల్స్. అంటే రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. మీరు చేసిన నేరం అక్కడ కనపడుతుంది, ముందు మీరు లోపలికి వెళ్ళి బయటికి రండి తర్వాత చూద్దామని కోర్టులు అనకుండా ముందే ఆపేయండి. వాళ్ళని ఒక రకంగా రక్షిస్తున్నట్టే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన తర్వాత ఎన్ని రోజులు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు వాళ్ళకి? జూన్ 4 తారీఖు వరకు కూడా ఇచ్చినట్టు. తర్వాత జూన్ 4 తర్వాత కూడా 10 రోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇది చేశారు. అన్ని రోజులు బయట తిరిగాడుగా. ఏది సాక్ష్యాధారం కంటి ముందు కనపడుతున్నప్పుడు కూడా అతను నేరస్తుడు బయట తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇవాళ అందరూ వెళ్ళారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, దేవినేని అవినాష్ దగ్గర నుంచి, లేళ్ల పెద్దిరెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ వెళ్తున్నారు. ఆ రోజున ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మీరు నిజాయితీ పరులు అయితే బెయిల్ ఎందుకు, మీకు కేసును ఎదుర్కోవాలి కదా, అది కదా ఇది కదా అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోయే వరకు బయటికి వాసన కూడా రానివ్వలేదు వాళ్ళు. సడన్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకునే టైం కూడా లేకుండా. కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారంట అనగానే ముందే వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు శుభ్రంగా వాళ్ళ పనులన్నీ వాళ్ళు సర్దిద్దుకుంటున్నారు. వాళ్ళు సర్దుకోవాల్సింది సర్దుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం ఖాయం. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది ఖాయం, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే వీళ్ళు అన్నట్టుగా ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఇదే సరిపోతా ఉంది. ఈ 4 స్తంభాల ఆట సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలంటే ఒక రోజు పని వాళ్ళకి. ఎందుకు మరి ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్ని తప్పులు చేసినా చెల్లినాయి, జైలుకి వెళ్ళకుండా తప్పించుకున్నారు. ప్రభుత్వం మారినాక కూడా అది కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన మీద ఉన్న కేసు ఏంటంటే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో ప్రోద్బలం చేశారు, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఎన్నికల నుండి నడిపించారని చెప్పేసి ఉంది. ఇట్లా జరిగినాక కూడా ఎందుకు మరి ఇప్పటికి కూడా ఆ విషబీజాలు ఇంకా విషవృక్షాలు అక్కడక్కడ ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించినవి. సో వాళ్ళు ముందుగానే జరగబోతుంది ఏంటనేటువంటిది, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ డైరెక్షన్లో నడుస్తూ ఉంటుంది, కొంతకాలం నడుస్తుంది. వన్స్ మొదలైంది కాబట్టి యాక్షన్ అనేటువంటిది అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అందరిది ఒక్కొక్కటి వస్తూ ఉంది కాబట్టి ఇతని టర్న్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు శిక్ష అనుభవించి తీరవలసిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్.